అందరికీ స్వాగతం. పాము కాటేస్తే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సుమారు 3000 రకాల పాముల జాతుల్లో 450 మాత్రమే విషపూరితమైనవి. అయితే ఈ విషం అంటే ఏంటో తెలుసుకుందాం. విషం సాధారణంగా పాము తలలో ఉన్న సెలైవరీ గ్లాండ్స్ లో ఉంటుంది. ఇది ఒక పసుపు రంగు ద్రవం. అయితే దీనిలో ప్రోటీన్స్, ఎంజైమ్స్ మరియు ఇతర మాలిక్యులర్ పదార్థాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉన్న సెల్స్ ని లేదా నర్వ్ ఇంపల్సెస్ ని లేదా రెండింటిని నాశనం చేయగలవు. పాములు ఈ విషాన్ని ఎరను పట్టేందుకు లేదా ఇతర జంతువుల నుండి వాటిని రక్షించుకోవడానికి ఉపయోగిస్తాయి. అయితే ఈ విషం ఎలా పనిచేస్తుందో డీటెయిల్గా తెలుసుకుందాం. ఒక్కసారి పాము అతివేగంగా కాటు వేయగానే వాటి 2 కారుల నుండి విషం శరీరంలోకి పాకుతుంది. అయితే ఈ విషం ఎలా పనిచేస్తుంది అనేది పాము జాతి మరియు దానిలో ఉన్న విషం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని టాక్సిన్స్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తాయి. వీటిని న్యూరోటాక్సిన్స్ అని అంటారు. ఇవి మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ ని సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేయకుండా చేస్తాయి. ఇది పారాలిసిస్ కి దారితీస్తుంది. వేరే జాతి పాములో హిమోటాక్సిన్స్ ఉంటాయి. ఇవి సర్క్యులేటరీ సిస్టమ్ కి హాని చేస్తాయి. ఇవి ఎర్ర రక్త కణాలని నాశనం చేసి బ్లడ్ క్లాట్ అయ్యేలాగా చేస్తాయి. దీని ద్వారా విక్టిమ్ యొక్క బ్లడ్ ప్రెషర్ అతి దారుణంగా తగ్గిపోతుంది. ఇంకొక రకం మయోటాక్సిన్స్. ఇది విక్టిమ్ యొక్క మస్కులర్ సిస్టమ్ ని నాశనం చేస్తాయి. మజిల్స్ లో ఉన్న టిష్యూని నాశనం చేసి మజిల్ కాంట్రాక్ట్ అవ్వకుండా చేస్తుంది. మిమ్మల్ని ఏ పాము కాటేసిందనేది తెలియడం ద్వారా యాంటీవెనమ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. యాంటీవెనమ్ అనేది పాము విషానికి విరుగుడు. అయితే యాంటీవెనమ్ అనేది మళ్ళీ పాము విషం నుండే తయారు చేస్తారు. దీనికోసం గుర్రం లాంటి ఒక హోస్ట్ యానిమల్లోకి అతి ఎక్కువ మోతాదులో విషాన్ని ఎక్కిస్తారు. హార్స్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ బ్లడ్ ప్లాస్మా సెల్స్ ద్వారా యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ యాంటీబాడీస్ ని సేకరించి ప్యూరిఫై చేసి ఫిల్టర్ చేసి యాంటీవెనమ్ గా వినియోగిస్తారు. పాము కాటేసిన వ్యక్తి అతివేగంగా కదలడం కానీ పరిగెట్టడం కానీ చెయ్యకూడదు. వేగంగా కదలడం ద్వారా విషం శరీరంలోకి తొందరగా వ్యాపిస్తుంది. రీసెంట్గా పబ్లిష్ అయిన ఒక సైన్స్ ఆర్టికల్లో బ్లడ్ థిన్నర్స్ విషాన్ని ఆపగలవని చెప్తున్నారు. బ్లడ్ థిన్నర్ అనేది ఒక కెమికల్ సబ్స్టెన్స్. ఇది రక్తాన్ని గడ్డకట్టకుండా పలచగా ఉండేలాగా చేస్తుంది. సహజంగా ఈ కెమికల్ దోమలు, జలగల్లో ఉంటుంది. ఇవి కాటు వేసిన దగ్గర రక్తం గడ్డకట్టకుండా ఉండడం ద్వారా ఇవి తాగడానికి అనువుగా ఉంటుంది. అయితే బ్లడ్ థిన్నర్స్ అనేవి కింగ్ కోబ్రా వెనమ్ మీదే పనిచేస్తాయని ఈ స్టడీ స్పష్టంగా చెబుతుంది. కింగ్ కోబ్రా కాటు వేసిన విక్టిమ్ కి బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం ద్వారా విషం యొక్క తీవ్రతని చాలా తగ్గించవచ్చని, శరీర భాగాన్ని కోల్పోయే అవకాశం లేదని చెప్తున్నారు. సైన్స్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్ రీసెర్చ్ లో పబ్లిష్ అయిన పేపర్లో బ్లడ్ థిన్నర్ హెపారిన్ అనేది కోబ్రా వెనమ్ పనితీరుని తగ్గించిందని చెప్తున్నారు. ఈ రివల్యూషనరీ స్టడీ ద్వారా చాలా మంది జీవితాలని కాపాడొచ్చని చెప్తున్నారు.